గొంగలి పురుగు దగ్గరికి వెళ్ళి ఒక పావురం అన్నదట, ఎందుకు నువ్వు బ్రతుకుతున్నావు? ఎవరు నిన్ను చూసినా అందరు అసహించుకుంటా ఉంటారు. చీడ పురుగు, గొంగలి పురుగు అని అందరు విసుక్కుంటా ఉంటారు, మందుగొట్టి నిన్ను చంపుతారు, బుద్ధి రాదా నీకు అని భయంకరంగా ఆ యొక్క పావురం వచ్చి తిడతా ఉందట. ఎందుకు బ్రతుకుతున్నావు నువ్వు అని మాటికి ఏడిపించాడదట. అప్పుడు గొంగలి పురుగు ఏడ్చుకుంటూ అన్నదట, అయ్యా నన్ను ఎందుకు ఇంత వికారంగా పుట్టించినావు? ఆ పావురం చూడు, మంచి తెల్ల పావురం ఎగురుతూ ఉంది. అందరు నన్ను తిడుతున్నారయ్యా, అందరు నన్ను ఎగతాళి చేస్తున్నారు, నన్ను తాగుబోతు అంటున్నారయ్యా, నన్ను తిరిగిపోతూ అంటున్నారయ్యా, నన్ను దొంగ ద్రోహి అంటున్నారయ్యా, చదువు లేనివాడు, బుద్ధి లేనివాడు, జ్ఞానహీనుడు అంటున్నారయ్యా, నన్ను ఎందుకు పుట్టించిన వేసయ్యా అని గొంగలి పురుగు ఏడ్చినట్లే మనం ఏడ్చి ఉండొచ్చు. నేను ఏడుస్తూ ఉంటే దేవుడు అన్నట గొంగలి పురుగుతో, భయపడకు బిడ్డ, నీకంటూ ఒక రోజు వస్తుంది. ఆ గొంగలి పురుగు రూపాంతరము చెందుతుంది, పాత చర్మము పోతుంది, ఆ శరీరములో మార్పు జరుగుతూ ఉంది. కానీ ఆ గొంగలి పురుగు మారక ముందు చాలా కష్టపడుతూ ఉంది. సీతాకొక చిలుకగా మారిందో. గొంగలి పురుగుగా ఉన్నప్పుడు అందరు నన్ను తిట్టినరు, ఇప్పుడు నా దగ్గరకు వచ్చి సెల్ఫీలు దిగుతా ఉన్నారు. మా జీవితాలు ఒక గొంగలి పురుగులాగా వెలివేయబడ్డాయి. కానీ ఈరోజు సీతాకొక చిలుకగా మా జీవితాలను మార్చేస్తుంది. అందుకని చూడండి, గాడిద మీద యేసయ్య ఎక్కనంత కాలం గాడిదకి విలువ లేదు. ఎప్పుడైతే గాడిద మీద యేసయ్య ఎక్కినాడో ఆ గాడిదకి విలువ వచ్చింది. మనం ఎప్పుడైతే నూతన సృష్టిగా మార్చబడతామో మనకు తెలియకుండానే మనకు విలువ వస్తుంది అంతే.